హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరు చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా కూడా వాళ్ళు వినరా? అబద్ధాలు మాత్రమే ప్రచారం చేసేటువంటి పని అదే పనిగా వాళ్ళ జీవనం సాగుతుందా అంటే నిజమేనేమో అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి మావిగన్ అంటారు, ఇంకొకటి అంటారు, ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతారు. 1923లో ఆంధ్రప్రదేశ్ అవతరించిందంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. సరే, కనీసం అఫీషియల్ అంటే ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళే అనుకున్నా. ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళే ఆయన్ని ఒక మంచి కామెడీ పర్ఫార్మర్గా పెట్టాలనేటువంటి దాన్ని చూపించాలి అని చెప్పి అనుకుంటున్నారేమో అనుకున్నా. బట్ ఆఖరికి మొత్తం పార్టీని కూడా అయిపోయేలా చేసేస్తున్నారుగా. దానికి కూడా వెనక ముందు చూసుకునేటువంటి పనిలే ఇలా తయారైపోయారండి. మరీను కనీసం చూసుకోవసరలా. మరి అంటే మీకు అదే నేను అంటున్నా, ఇప్పుడు అరికాల్లో ఉంటుందని కూడా విన్నాను. అంటే మోకాలు అరికాల్లో ఉంటుందేమో కొంతమందికి మెదడు అని అనుకుంటా. మీరు అక్కడి నుంచి కూడా పోయిందే మీకు అర్థం కావట్లే. కనీసం చూసుకుని సావండి. అప్పుడప్పుడు అసలు అది నిజమా కాదా అని చెప్పి సోషల్ మీడియాలో వచ్చేసింది కదా అని మనం పెట్టేయకూడదు. ఫ్యాక్ట్ చెక్ అంటే మీరు ఒక 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేసినటువంటి వ్యక్తి. ఆయనే ఆ టైంలోనేమో 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడేమో మావిగాని అని చెప్పి కొత్త తీసుకొచ్చారు. మరి అదేదో అప్పుడే పెట్టుకోవచ్చుగా. అప్పుడు రాదు. ఇప్పుడు ఎందుకు పెట్టారంటే ఒక కొత్త నాటకం, తెర, డ్రామా, ఇంకొకటి ఎలివేషన్స్ దానికి. ఇక ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే తయారు. కాకినాడ డిస్టిక్ పర్తిపాడు మండలం అంట, దానికి సంబంధించినటువంటి రోడ్డు 10 రోజులు అవుతుందంట. ట్రైబల్ రెసిడెన్సీకి సంబంధించిన ఆ ఏరియాలో. ఇక్కడ చూడండి, ఇక్కడ తను ఏదో మాట్లాడుతున్నాడు, ఒకసారి మీకు వినిపిస్తాను నేను. కాకినాడ జిల్లా పర్తిపాడు మండలం అండి. ఇక్కడ లోపల మెడిసిన్ ఒక గ్రామం ఉందండి. మెడిసిన్ నుంచి ఉడిపోయికి ఇలాగా మనకి రోడ్డు ప్యాస్ అయిందండి. పోసి ఎన్నో రోజులు అవుతుందంటే 10 రోజులు అవుతుందండి. జస్ట్ 10 రోజులు అవుతుందండి. మన కూటమి ఈ ప్రభుత్వంలో పోసిన రోడ్డు రండి. ఇది ఒకసారి బాగా చూడండి. ఒకసారి చూపించామా ఒకసారి రోడ్డు, ఒక్కసారి చూడండి. ఇది ఇలా చూడండి, ఇలా చూడండి. ఇది ఏం కాదండి, పైన 2 చిన్న పోత అండి. అందులో కూడా ఉండదండి. ఇది జస్ట్ అలా టెంకులు అలా చేసుకుంటూ పడింది. ఇది ఒకసారి చూడండి, ఎవరు చెప్పండి. ఇదిలో చూడండి, ఇది జస్ట్ 10 రోజులు కూడా పోసి ఉంటారండి ఈ రోడ్డు. ఎంత దారుణంగా, ఎంత దారుణం ఏంటండి. చూసారా ఇక్కడ అన్ని అలా వరుసగా పోల్స్ పెట్టున్నాయి. ఓకేనా, అది మీ సీఎం గారితో మాట్లాడండి ఒకసారి బాగా చూడండి. మీకు తెలియకపోవచ్చు కదండి. ఓకేనా. ఇక్కడ సరే నిజమేనేమో, ఇది కూడా నిజంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు రోడ్లు వేస్తుంది కదా. రోడ్లు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నాయి కూడా నాశనం చేసింది, లేదో కొంచెం చేస్తున్నారు కదా అనుకుంటే వీళ్ళేంటి ఇలా చేస్తున్నారని అనుకున్నాను నేను కూడా. బట్ నిజమేంటంటే ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎత్తు పొలాలు ఉన్న చోట ఘాట్ రోడ్ సెక్షన్ లోని సీసీ రోడ్డు నిర్మాణం చేయవలసి ఉంది. ఈ చేసిన బీటీ రోడ్డుకి ఇంకా బ్యాలెన్స్ పని కూడా చేయవలసి ఉంది. ఈ చేసిన బీటీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి మాకు ప్రభుత్వం వారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు మరియు కమిషనర్ పిఆర్ అండ్ ఆర్టీ వారి ఉత్తర్వుల మేరకు చేసిన పనికి వెండర్స్ కి పేమెంట్ చేయడం కోసం క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లు అయిన తర్వాత సిఫార్సు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్స్ ని ఈ కింద వారం చేయడం జరిగింది. వారు అన్ని కూడా తీసుకుని వెళ్లారు, ఆ టెస్టులు చేస్తున్నారు. ఈ మధ్యలో ఈ క్వాలిటీ కంట్రోల్ కోసం తీసినటువంటి ఈ టెస్టింగ్ కిట్స్ కి సంబంధించి ఇవి వచ్చిన 4 రోజుల గడువులో బయట వారు వచ్చి ఫిలప్ చేసినటువంటి రీఫిల్లింగ్ చేసినటువంటి గుంతలో ఉన్నటువంటి మెటీరియల్ చేతి వేళ్లతోటి కర్రముక్కులతోటి తీసి నాశరకంగా రహదారి పని జరుగుతుందని చెప్పి అభియోగాలతోటి శాంక్షన్ అయినందుకు మేము సంతోషిస్తున్నాం. అలాగే రోడ్డు పనులు జరిగినప్పుడు నేను ఇప్పుడు రోడ్డు మీద రాలేదండి. ఎందుకంటే మాకు ఐటీడీలో పనిచేసే అధికారుల మీద ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉందండి. ఆ నమ్మకంతో స్థానికులు అన్నమాట అంత నియమంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఉద్యోగం మాత్రం ఏమాత్రం నిజం కాదండి. ఎవరు తీసి ఉపయోగించుకున్నారండి. కాబట్టి ఇంకా రోడ్డు వర్క్ జరుగుతుందండి, పూర్తి కాలేదు. రోడ్డు వర్క్ పూర్తయ్యే లోపల ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఇది జరుగుతుంది. మరి ఇప్పుడు ఏమనాలి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్పారు, ఎక్కడైనా సరే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకోమని డెఫినెట్గా చెప్పారు. ఇది మంచిదే, కాకపోతే ఆ క్వాలిటీ చెక్ చేయటం కోసం తీసినటువంటి దాన్ని తీసి మళ్ళీ దాన్ని తవ్వేసి దాన్ని అదేదో గుంట పడిపోయింది, ఇదిగో నాసిరకం అయిపోయింది అనేటువంటి క్రియేషన్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మీరేలా
ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారు. రోడ్లను అయితే నిజంగా చెప్పాలంటే మా తాత ముత్తాతలో ఉండేటువంటి ఆ నిధులు నిక్షేపాలు అంటారు కదా, అలా తవ్వకాల్లో బయటపడినటువంటి పరిస్థితి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం 150 ఏళ్ల క్రితం వేసినటువంటి ఆ రాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. పుణ్యం ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సీపీ. అంత గొప్పగా ఇచ్చారనమాట. ఇప్పుడు రోడ్లు వేస్తుంటే కొట్టుకు చచ్చిపోతున్నారు. అదేంటో అర్థం అవట్లా. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అడవిలో అసలు ఇప్పటి వరకు రోడ్డే లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత తప్ప అది మోక్షమే కలగల. అలాంటి రోడ్డు కొన్ని 100 గ్రామాలకు వేసుకుంటూ వచ్చారు. వేసుకుంటుంటే కూడా ఏడిసేస్తున్నారే. ఎంత అక్కసో, ఎంత కుట్రో, ఎంత ఇదో చూసుకోండి వాళ్ళకి. ఎందుకని అంటున్నా, కొంచెం చూసుకునే పడలా, ఏది పడితే అది మాట్లాడటమేనా. ఇది పక్కన పెడితే ఆ టీవీ ఛానల్ ఒక అతను కూడా ఆయన కూడా వేసేసుకున్నాడు. అదిగో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాడని చెప్పేసి ఆయన గారికి వత్తాసు పలిగే ఒక ఛానల్ ఉంటుంది, అది కూడా వేసేసుకున్నారు. ఇది ఎంతవరకు చెప్పండి? ఫ్యాక్ట్ చెక్ చేసుకోవసరం లేదా? అది నిజమో కాదు అక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇగోండి ఇవన్నీ కూడా వరుస పెట్టి గుంతలు తీశారు. ఎక్కడెక్కడ క్వాలిటీ ఎంత ఉందని ఒకటే లెవెల్లో అంత స్ట్రైట్గా గుంతలు తీశారు. కరెక్టా కాదు అక్కడ క్వాలిటీ చెక్ చేసుకోవడం కోసం. స్థానికంగా ఇతన్నైతే నేనైతే అప్రిషియేట్ చేస్తాను డెఫినెట్గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తుల్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఇలా ఒక బాధ్యత గల ఒక పౌరుడిగా తీసుకోవటం మంచిదే. కానీ ఇక్కడ దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవటం అతనంటే తెలియకపోవచ్చు. అతను విలేజ్లో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అంత అవగాహన లేకపోవచ్చు. వీళ్ళకు ఉందగా 5 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించారుగా, ఆ మాత్రం పరిపాలన గురించి తెలుసుకోలేరా? అరే ఇది ఏంట్రా క్వాలిటీ చెక్ కోసం తీసుకున్నారు, ఇంకోటి చెక్ వచ్చేసి దేనికోసం తీసుకున్నారా అని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన అవసరంలా ఏది పడితే అది వేసేయటం. నిందుకు కాదు మిమ్మల్ని మోకాల్లో కదా అరికాల్లో ఉంటుందిరా గొర్రె బుర్రా అని చెప్పి అనేది. ఊరికే అంటలా గొర్రె బుర్రలని ఇలాగే అంటారు. ఇలాంటివి చేస్తేనే 10 సార్లు తన్నించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది.